నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా రిలీజ్ అయినటువంటి 2 సినిమాలలో ఒకటి కుబేరా, 2 8 వసంతాలు. సో కుబేరా సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు వీకెండ్లో థియేటర్లు ఖాళీ లేవు. హౌస్ఫుల్ కలెక్షన్లతో రికార్డు మోత మోగించింది. సీన్ కట్ చేస్తే దాంతో పాటుగా రిలీజ్ అయినటువంటి 8 వసంతాల సినిమా ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటే ఆ సినిమా ఇప్పటికే అడ్రస్ లేకుండా గల్లంతైంది. థియేటర్లో కూడా పూర్తిగా ఫెయిల్యూర్ మూవీగా ముద్రపడింది. పడటమే కాకుండా వివాదాలు, విమర్శలకు కూడా కొంత కేంద్ర బిందువుగా మారుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా కాశీలో రేప్ సీన్లు, అది కూడా బ్రాహ్మణులే రేపిస్టులుగా చిత్రీకరించడం, దీన్ని ఈ సినిమా ఇంత అడ్రస్ లేకుండా పోయిన తర్వాత కూడా సక్సెస్ మీట్లు పెట్టి ఆ సక్సెస్ మీట్లకు డైరెక్టర్లకే రాకపోవటం. అంటే ఆ డైరెక్టర్ కనుక వచ్చి ఉంటే, ఫణీంద్ర నర్శెట్టి అనే డైరెక్టర్ వచ్చి ఉంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉండే. అక్కడ జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్కి ఆ చిత్ర యూనిట్ నటించిన నటీనటులకు కానీ ఎవ్వరికీ సమాధానం లేదు. అంటే నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత, ఆ సన్నివేశాలు చూసిన తర్వాత కాశీ అంటే మనకు ఒక పవిత్రమైనటువంటి స్థలం. అట్లాంటి పుణ్యస్థలంలో కబేలాలు అసలు ఉండవు. అక్కడ అట్లాంటి ఆనవాళ్ళు ఉండవు. అక్కడ కబేలాలు పెట్టి, కబేలాలో ముస్లిము బ్రాహ్మణులు కలిపి రేప్ చేసినట్టుగా ఒక సీన్ని క్రియేట్ చేసి ఏం సందేశం ఇస్తున్నట్టు, ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఎందుకో నాకు తెలియదు. కానీ టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులకి సినిమాలకి క్లాప్ కొట్టాలంటే బ్రాహ్మణులు కావాలి, పూజలు చేయాలంటే బ్రాహ్మణులు కావాలి, వాళ్ళ ఇంట్లో పూజలు చేయాలంటే బ్రాహ్మణులు కావాలి. కానీ సినిమాల్లోకి వచ్చేసరికి బ్రాహ్మణులని రేపిస్టులుగా, విలన్లుగా, వాళ్ళే అంటే పౌరోహిత్యం చేసే పురోహితులందరూ పురజన హితం కోరుకునేవాళ్ళు. వీళ్ళు పురజన హితం కోరుకునే పురోహితులను పట్టుకొని వాళ్ళు ఏదో రకంగా నెగిటివ్గా సమాజాన్ని చూపించే కుట్ర కోణం కనిపిస్తోంది. ఒకసారి ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఎట్లా నీళ్లు నమిలారో కూడా నేను ఆ క్లిప్పింగ్ మీకు చూపిస్తా. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్తో ఈ అంశం మీద మాట్లాడదాం. ఆ వీడియో ప్లే చేస్తున్నాం మీకోసం. ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మొత్తం చెప్తున్నా, నా క్వశ్చన్ కాదు. ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ది అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరుతో పిలిచారు. ఆయన ఏమని పిలిచారండి మీరు రమ్మని స్టేజ్ మీదకి? పంతులు గారు రండి అని పిలిచారు. అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి. సినిమాలో హీరో కులం చెప్పారా, హీరోయిన్ కులం చెప్పారా, హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా? అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా ఏంటనేది? యాక్చువల్గా ఇక్కడ ఉండండి, నేను మాట్లాడుతున్నాను. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా? కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు, ఒక ముస్లిము కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా? ఏంటండి మైండ్ సెట్? ఏమి ఓ కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని? లేదు ఇంకోటి చెప్పలేపారా? యాక్చువల్గా క్యారెక్టర్ పేరు పోనీటేల్ గాయ్ అని ఉంటుంది సార్, బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్. అది తప్పుగా ఇచ్చారు. అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్. క్యారెక్టర్ పేరు ఆర్తికి రావాలి, ఆర్తి టైం అవుతుంది అని చెప్పి. అంటే నేనేమంటే మీరు ఇప్పుడు ఒక పర్సన్ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి, అది మీ ఇష్టమే కాదనంటల్లా. నేనది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా, ఒక ఇంటి పేరు చెప్పారా? అయ్యో హీరో, ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హనురెడ్డి, బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా. చెప్పడంలో మేబీ ఆయన రైటర్, ఆయన ఇండియన్ కాదు కదా. శుద్ధి ఏజ్ ప్రపంచంలో ఏ దేనికైనా ఉండదు సార్. కరెక్టే సార్. అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే తప్పుగా ఇచ్చారు. మీరు కాశీలాంటి పుణ్యక్షేత్రంలో చేస్తున్నారా? అక్కడ కబేళ పెట్టి కబేళలో రేప్ సీన్, ఫైట్ సీన్ పెడతారా? అక్కడ యాక్చువల్గా సార్ వేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ. వాట్ వి హావ్ స్టడీడ్ సార్. ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి. ఈవెన్ డైరెక్టర్ వస్తే, నేను యాక్చువల్గా డైరెక్టర్ ఇది అడగడానికి కోసం వచ్చాను. ఓకే కాదండి, అదే ఏంటది ఇదే తీయండి, ఇంకొక క్యారెక్టర్, ఇంకో క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది. సార్ మూర్తి గారు వన్ సెకండ్. మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకు ప్రతిదానికి ఒక బలమైన కారణం ఉంటుందండి.
దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి. అంటే మీకు నేను లైవ్ అందరూ చూస్తున్నారు, అందరిలోకి వెళ్తుంది, ఆయన చూస్తాడు, ఆయన కారణం చెప్పుండొచ్చు, వేరే సంగతి. నేనైతే చెప్తున్నా సార్, 2 అబ్జెక్షన్స్. ఒకటి, సరే ఓకే, కాశీలో పురోహితుడిని చూపించాడు, ఆయన ఇష్టం చూపించుకోమన్నాడు. కాశీలో పుణ్యక్షేత్రం అండి, ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళా చూపించి, అంత భారీ కబేళా పెట్టి, ఆ కబేళాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళేమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి, ఏం చెప్పదలుచుకున్నారు ఇండైరెక్ట్గా మీరు? ఏమి అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారు కదా. క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టావు, హెడ్ ఫోన్స్ పెట్టావు, దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రొజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా, వాటి గురించి నేనేం అనలేదే. సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రఫీ అద్భుతంగా తీసారే, నేను కాదనలేదే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ చేశారే. చూసారు కదా ఆ ప్రెస్ మీట్లో క్వశ్చన్ అడిగినటువంటి మూర్తి గారు అడిగిన క్వశ్చన్కి నిజంగా మనం అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే నిర్భయంగా అక్కడ టీంని యథేచ్ఛగా కడిగి పడేశాడు జర్నలిస్ట్ మూర్తి. మరి ఇట్లాంటి సందర్భాల్లో డైరెక్టర్కి ముఖం లేదు, చెప్పుకోవడానికి ఆన్సర్ లేదు, వాడి కాన్సెప్ట్ ఏంటో వాడికే తెలియదు. అంత క్లాసిక్ సినిమాగా తీసి ఆఖరికి కాశీ లాంటి పుణ్యక్షేత్రం, కాశీ అంటే ఎంతో చరిత్ర, అక్కడ శివుడు నిలవమైనటువంటి ప్రదేశం, అక్కడ చనిపోతే ముక్తికి మార్గం అని చాలామంది వృద్ధాప్యంలో అక్కడికి వెళ్ళి నివసిస్తారు. కాశీలో అడుగు పెట్టాలంటే పుణ్యంగా భావిస్తారు. అటువంటి కాశీలో ముస్లింలు, కబేలాలు, అక్కడ రేపులు, ఫైట్ సీక్వెన్స్లు ఏం చెప్పదలుచుకున్నారు అని అడిగితే యూనిట్ దగ్గర ఆన్సర్ లేదు. మరి ఎందుకు తీశారో వాళ్ళకు తెలియదు. సీన్ కట్ చేస్తే డైరెక్టర్ ఆ ప్రెస్ మీట్కి రాలా. సక్సెస్ మీట్కి రాకుండా డైరెక్టర్ గయాబ్ అయిపోవటం ఎందుకో నాకు తెలియదు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఏంటి నిజంగా ఈ టాలీవుడ్ వ్యవహారంలో చూస్తుంటే ప్రతి సందర్భంలో ప్రతి సినిమాలో బ్రాహ్మణులు నిజంగానే తెరగా ఏమన్నా వచ్చారా, లేకుంటే ఇంత పోరాటాలు ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికి కూడా ఏం చేసినా మేము చెల్లుతుందిలే, సినిమా సినిమాలాగా చూడాలని చెప్పదలుచుకున్నారా? ఏంటి టాలీవుడ్లో ఎందుకు ఇటువంటి వింత వైఖరి కనిపిస్తోంది? అంటే ఆ రెక్లెస్నెస్ ఏంటి, ఏం జరుగుతుందో మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ కూడా జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. ఏం సార్ నిజంగానే ఇందాక మీరు కూడా చూసారు ఆ క్లిప్పు, అంత డేర్గా ఆయన అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర సమాధానం లేవు. కాశీ లాంటి పుణ్యక్షేత్రాన్ని పట్టుకొని నిజంగా బ్రాహ్మణులు రేపిస్ట్ లాగా చిత్రీకరించి చూపించడం అంటే దానికి అంటే ఒక కనెక్టివిటీ ఎక్కడో మిస్ అవుతోంది. చెప్పాల్సిన సందేశం కరెక్ట్గా చెప్పకపోవటం, సక్సెస్ మీట్ డైరెక్టర్ రాకపోవటం, ఏంటి అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మతం మీద, ఒక కులం మీద దాడిగా దీన్ని చూడాలా? ఒక 5 నిమిషాలు నన్ను ఇంటరప్ట్ చేయొద్దు. మరి ఇంటరప్ట్ చేయను ఎందుకు అంటే మీరు అంటారు సినిమా లాగా మాట్లాడాలి, చూడాలి. నేను ఏమి అనను, 5 నిమిషాలు మాత్రం, జస్ట్ 5 minutes. కానీ ఫస్ట్ వెనకాల బ్యానర్ ఉన్నప్పుడు మన వాళ్ళు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఎవరైతే కూర్చుంటారో కొన్ని సందర్భాలు 2-3 చెప్తా, ఎక్కువ వద్దు. గమనం సినిమా అప్పుడు మైకులు వెళ్ళాయి, మీ భర్త గురించి చెప్పండి అని అడిగారు శ్రీ అని. నేను వచ్చింది గమనం కోసం కదా, గమనం గురించి అడగండి, ఇప్పుడు నా భర్త ఎందుకండి, పర్సనల్ ఇంటర్వ్యూలో పర్సనల్ అడగండి అని చెప్పింది. భర్త గురించి అడగడానే మండిపడ్డ చిరాకు పడ్డ శ్రీయ, ఇక విడాకులే అని రాశాడు వాడెవడో. నెక్స్ట్ శాకుంతలం సినిమా అప్పుడు కూడా వెళ్ళారు. ఓ పక్క దిల్ రాజు గారు, ఇంకో పక్క గుణశేఖర్ గారు కంట్రోల్ చేస్తున్నా కూడా సమంత దొరికింది, అబ్బా ఈ జన్మకు మళ్ళీ ఇంకా దొరకదో అని. ఇది శకుంతల అంటే భర్త నుంచి దూరమయ్యి విరహవేదన అనుభవించే ఓ క్యారెక్టర్ కదా. రీసెంట్లీ మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇలా జరిగింది కదా. ఈ క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమైనా ఆ గత తాలూకు అన్నీ వెంటాడాయా అని ఎవడో అడిగాడు. అడుగుతారు, అడగకూడదు, తప్పది. ఎందుకంటే నువ్వు వచ్చింది శాకుంతలం ప్రెస్ మీట్, వెనకాల ఏముందో దానికి మర్యాద ఇవ్వాలి. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ అడిగినోడు ఎవడో నాకు తెలీదు, వాట్ ఎవర్. సినిమా చూసినప్పుడు తనకెలా అర్థమైందో తను దాన్ని ప్రొజెక్ట్ చేశాడు. సినిమా డైరెక్టర్ అందులో ఆ విషయాన్ని ఈయన మాట్లాడినంత నీచంగా అయితే చెప్పాల. వాట్ ఎవర్. నేను 8 వసంతాల సినిమా చూశాను. గత 12-15 సంవత్సరాల తెలుగు సినిమాలో నన్ను అడిగితే బాగా గుర్తుండిపోయగలిగి చెప్పగలిగేటువంటి ఒక దృశ్య కావ్యం ఏదైనా ఉందంటే 8 వసంతాలు సినిమా. కానీ కాశీలో కబేలాలు పెట్టుకోవచ్చా? వాట్ ఎవర్, ఐ విల్ టెల్ యూ. వెయిట్. ఇక మనకి ఇంకా లోతుగా వెళ్ళాలి అంటే ఇప్పుడు సరూర్ నగర్లో ఒక అమ్మాయిని సొంత చుట్టాలన్న ఒక ఎవరు బ్రాహ్మణ అబ్బాయే, పంతులు, గుళ్ళో పంతులే, వెనకాల తవ్వల పూడ్చల, తెలుసు కదా సరూర్ నగర్ లాస్ట్ ఇయర్. ముస్లింలైనా చంపే వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులైనా చంపే వాళ్ళు ఉన్నారు, తండ్రే కూతుర్ని రేప్ చేసేవాడు ఉన్నాడు.
తల్లే కూతుర్లని ఇంకొకరితో పడుకోమ్మా అనే వాళ్ళు ఉన్నారు, అన్నా చెల్లెని రేప్ చేసేవాడు ఉన్నాడు, మడ్డలు చేసే సమాజంలో బోల్డ్ దరిద్రాలు చెయ్యండి జరుగుతున్నాయి. కాదు ఇక్కడ ఒక నేను అందుకే ఒక 5 నిమిషాలు అడిగా మిమ్మల్ని, 5 నిమిషాలు. మాట్లాడండి. సమాజంలో ఇలాంటి బోల్డ్ జరుగుతున్నాయి. ఆ డైరెక్టర్ ఎంచుకున్న అంశాన్ని తను చూసిన తను రాసిన స్క్రిప్ట్ని అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి నిజంగానే బాగానే ప్రొజెక్ట్ చేశాడు. మరి వచ్చి చెప్పుకోవచ్చుగా. అక్కడికి మళ్ళీ వస్తున్నా, ఇక్కడ నిర్మాతలు కూడా లేరు, నిర్మాతలు లేరు, డైరెక్టర్లు లేరు. ఎందుకు సక్సెస్ మీట్ పెట్టినట్టు? యూనిట్ మెంబర్స్ వాళ్ళు అందరూ కొత్త ఫేస్లు వచ్చి సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారు, ఒక సినిమా తీసి సక్సెస్ అయ్యారు. ఆ సినిమా మంచి ఆదరణ పొందుతుంది, సక్సెస్ అయ్యారు. ఒక దృశ్య కావ్యం అని అందరూ చెప్తుంటే మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తుంటే దానికి వీళ్ళు కూర్చొని లేదు పర్లేదు అంటే కుబేరా బాగా హిట్ అయ్యేసరికి దీని గురించి కొంచెం అడ్రస్ లేదని కాదు, నిజంగా మంచి దృశ్య కావ్యం చెప్పాలంటే. నేను అందుకే చెప్పాను గత 15 ఏళ్లలో ఇంత మంచి సినిమా మళ్ళీ రాలా. బ్రాహ్మణులను ఆ విధంగా చూపించిన తర్వాత ఆయన జర్నలిస్ట్ మూర్తి గారు అడిగిన క్వశ్చన్ బాగా వైరల్ అవుతుంది. కనీసం దాని మీద నా వర్షన్ ఇది, నేను ఎందుకు షూట్ చేశాను, ఒక డైరెక్టర్ అన్న ఒక ఎవరైతే వాడు ఉన్నాడో ఒక వీడియో రిలీజ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొచ్చు కదా, కానీ లేకుంటే ఆ ప్రొడ్యూసర్ దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉండదా? హ్యాపీగా చేయొచ్చు. ఎందుకు ఈ వీళ్ళు ఫర్దర్ గా తీసే మూవీస్ ఎందుకు సపోర్ట్ చేయాలి? మరి బ్రాహ్మణులు రేపిస్టులుగా చిత్రీకరించినప్పుడు వాళ్ళని పెట్టి ఎందుకు క్లాపులు కొట్టించుకోవాలి? ఏం అవసరం ఏముంది? వాళ్ళే కొట్టుకోవచ్చు కదా క్లాప్. సినిమాలో ఎక్కడ కూడా బ్రాహ్మణ్ని కించపరిచేలాగా నా ఉద్దేశం దాసు గారు ఇక్కడ ఏంటంటే కాశీ పవిత్రత బ్రాహ్మణులను ఇంకోరినో మరొకరినో కాదు, ఎవరికి ఉండాల్సినటువంటి రెస్పెక్ట్ ఏ కులంకైనా ఏ మతంకైనా ఖచ్చితంగా ఇతరుల్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి, అది బ్రాహ్మణుడైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, లేదంటే ఇతరత్ర బీసీ అని ఏ కులాలు వాళ్ళకున్న ఇంపార్టెన్స్, వాళ్ళకున్న ప్రియారిటీ వాళ్ళకు ఉన్నాయి కదా. ఎందుకు వాళ్ళని అనగదొక్కే విధంగా లేకుంటే ఇంకా ఏదో శత్రువులు చూపించినట్టుగా సమాజానికి చూపించటము? సరే క్రైమ్ అన్నవాడు అందరూ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెహల్గావ్లో జరిగిన దాడి ముస్లింలు చేశారు, అట్లని చెప్పి అందరు ముస్లిం సమాజాన్ని వెలివేద్దామా? నో, అది తప్పు. అందుకని చెప్పేసి ఎవరో ఒక సంఘటన జరిగిన ఆ పర్టికులర్ ఘటన మీద చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ, అందుకని చెప్పేసి వాడెవడో సరూర్ నగర్ లో ఎవడో చంపాడని చెప్పి దాన్ని తీసుకొచ్చి నేను అందుకే కాశీలో పెట్టి అని కూడా డైరెక్టర్ తీలా. నేను చెప్పాది ఆ డైరెక్టర్ అలా అనుకోను, అసలు ఆయనకు తెలిసి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం క్రైమ్ రోజు మాట్లాడుకుంటాం మనకు తెలుసు. కాశీ అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కాశీకి వెళ్ళి వాళ్ళ జీవితాలు పావనమైపోయి పుణ్యం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ బోల్డ్ అని పాజిటివ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక సాధువులు అన్మెచ్యూర్డ్ జర్నలిస్ట్ వాగిన చెత్తవాగుడికి ఆ డైరెక్టర్ వాడు అడిగిన క్వశ్చన్ నాకు అలాగే అనిపించింది. బికాస్ నేను సినిమా చూసాను, నాకంత చెత్తగా ఏం అనిపించలే. మరి వీడికి ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఆరతికి రండి అని పూజారిని అంటే రేప్ జరుగుతున్న సందర్భంగా దానికి వెనక ముందు తలా తోక లేకుండా డైలాగులు పెట్టేసి ఏంటి కరెక్ట్ కాదు కదా. అది మీరు కూడా సపోర్ట్ చేస్తారండి దాసర్ గారు. 100% సినిమాలో అసభ్యత అశ్లీలత లేదు. ఇది ఒక దృశ్య కావ్యం, చాలా ది బెస్ట్ సినిమా. అసభ్యత అశ్లీలం గురించి ఆస్కార్ రేంజ్ సినిమా, ఫిలిం ఫేర్ రేంజ్ సినిమా. ఎక్కడ ఫిలిం ఫేర్, ఎక్కడ ఆస్కార్? థియేటర్ లో ఆడకపోతే థియేటర్ లో ఆడాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా సరే ఎవరో అన్మెచ్యూర్డో ఎవరు ఇమ్మెచ్యూర్డో ఎవరు మెచ్యూరిటీ ఉంది నేను జడ్జిమెంట్ ఇవ్వట్లా. ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ జడ్జిమెంట్. అడిగిన వాడికి తలతో లేదు కదా అక్కడ ఎవడు ఏం చెప్పాడు? పాపం అక్కడ చెప్పడానికి ఎవరు లేరు కదా. డైరెక్టర్ చెప్పుకోలేదు, రాలేదు కాబట్టే కదా టార్గెట్ చేసి పిల్లల్ని ఇలా హింస పెట్టాడు. ఎందుకు టార్గెట్ చేశారు అంటే అవును మరి తప్పలేదు కాబట్టి అడిగితే టార్గెట్. నో డైరెక్టర్ ఉంటే వీడికి సమాధానం రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేది. లేడు కాబట్టి ఎవరు తప్పు? రాకపోవడం తీసింది కాక నువ్వు రాకపోగా అప్పుడు నువ్వేం చేయాలి అంటే చెల్లలేదు అక్కడ రావడానికి. సిగ్గు ఎగ్గు ఉంటే వీడికి ఆ డైరెక్టర్ ని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచి ఏరా గాడిదా ఇలా ఎందుకు తీసావని అడగాలి. అంతేగాని పాపం నటీనటులకి ఏమీ తెలియని ఆర్టిస్టులకి డైలాగ్ ఇస్తే కానీ చెప్పలేని ఆర్టిస్టులకి వాళ్ళకి ధైర్యంగానే వచ్చారు. కానీ వీడేంటంటే వాడి సీనియారిటీని చూపించుకొని కావాలని వాళ్ళు కనీసం నోరు మూయరాని కూడా అనలేని పరిస్థితి. వాళ్ళ తప్పు ఉంది కదా, తప్పు సార్ తప్పు అయిపోయిందని వాళ్ళు చెప్తారు. అంటే పాపం అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఒక పెద్ద పెద్ద ఆయన అంటున్నాడు కాబట్టి ఇంతమంది చూస్తున్నాడు బలవంతంగా అరే మేము ఎందుకు ఇలా ఉండాలి. నేను వయసుకు కూడా పోవట్లేదు సార్, పెద్ద చిన్న నాకు తెలియదు, ఆయన నాకు ఎవరో వ్యక్తిగతంగా తెలియదు. బట్ ఆయన వర్షన్ లో తప్పేముంది? ఆయన వర్షనే తప్పు. ఎందుకు తప్పు అంటే వాడు చూసిన విధానమే కరెక్ట్ అనుకున్న మూర్ఖుడు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు కూడా చెప్తారు సినిమాలు అలా లేదు, సినిమాలాగా తీయాలి, అసలు సినిమాలో అసలు అట్లాంటి దరిద్రమే లేదు చెప్పాలంటే. చాలా అందంగా తీసి నేను అందుకే చెప్తున్నా. మీరు
అందం కాదు సార్. గత 15 ఏళ్ళు సరే పోనీ బ్రాహ్మణులు వద్దు, కాశీ గురించి ఎందుకు కించపరిచినట్టుగా వీడు ఫీల్ అవుతున్నాడు అక్కడ. అలా లేదు. ఎవరైనా హిందూ ఎవరు ఫీల్ అవ్వాలి, అందరూ దాని బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పట్టారు బ్రహ్మరథం? ఇక్కడ ఏం కనబడుతుంది, వెలివేయాలని అడిగితే ఆ జర్నలిస్ట్ తీయడానికి ముందుకు రావద్దు. ఆ జర్నలిస్ట్ కి బ్యానర్ మీద దేనిపైన ఎక్కడో గ్రడ్జ్ ఉండి లేదు వాడు కావాలనే దీన్ని చేశాడు. ఇప్పుడు మీరు కూడా కావాలని చేశారంటే మీరు ఒప్పుకుంటారా? నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను వాళ్ళు అంతే కదా. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని కులం మీద దాడి మీ దగ్గర 100 సార్లు కూర్చున్నా, నేను ఎప్పుడు ఎవరిని కూడా నేను కించపరచలేదు. వాళ్ళు కులాన్ని సపోర్ట్ చేస్తేనే కాదు, కులాన్ని కించపరుస్తుంటే దానికి సపోర్ట్ దాన్ని ఇది చేస్తున్నారు. మీ కులాన్ని వాడు తిడుతున్నాడు అని వీడు కావాలని ఎగేస్తున్నాడు. కడుపు రగులుతుంది కదా. వాడు నిజంగా అలా చేయలేదండి, అలా రగిల్స్తున్నాడు. అది ఇతని మాట, ఇలా రెచ్చగొడుతున్నాడు. అక్కడ ఉన్న సీక్వెన్స్ కాశీలో కబేలా ఫైట్ సీన్ అవసరమా చెప్పండి? కబేలా ఫైట్ సీన్ అవసరం. మీరు సినిమా ఆయన వదిలేయండి. సినిమా కాన్సెప్ట్ గురించి అట్లా తీయడం కరెక్ట్. ఈ సినిమాలో మాత్రం ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ గా అవసరమే. అక్కడ జరిగిన సిచ్యువేషన్ డైరెక్టర్ ఎందుకు వంత పాడుకుంటారు మీరు? సినిమాకి వాడు నాకు డైరెక్టర్ పేరు కూడా తెలియదు. మరి ఎందుకు ఒకళ్ళతో ఏదో మైత్రి సినిమా నర్సెట్టి సినిమా నాకు నిజంగా డైరెక్టర్ ఎవరో తెలియదు. సరే సార్ తెలియదు, మీరు ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకుంటారు? నాకు సినిమాకి నేను చూసాను కాబట్టి అక్కడ నాకు ఏమి కనబడలేదు. వాడేవాడో ఏదో కనపడవు. హిందూ సంఘాలు రోడ్డు ఎక్కినా మీకు తప్పు కనపడు. సినిమాలో మీ వర్షన్ అదే కదా. ఈ సినిమాలో మాత్రం ఇది ఒక దృశ్య కావ్యం. అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు చూసేలాంటి సినిమా. ప్రేమకి విలువ ఇచ్చారు, స్నేహానికి విలువ ఇచ్చారు, మదర్ సెంటిమెంట్ కి విలువ ఇచ్చారు. క్లాసిక్ సినిమా అని నేను తప్పు పట్టట్లా. మీరు క్లాసిక్ గా చూపించారు, సినిమా బాగా తీశారు, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు బాగున్నాయి, యాక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. కానీ కాశీ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది అని కదా క్వశ్చన్. ఒక స్త్రీకి ఇవ్వాల్సిన విలువలన్నీ ఇందులో ఉన్నాయి. మరి రేప్ చేస్తే కూడా విలువ ఉన్నట్ట? అందుకే చెప్తున్నాను, అందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఏది చూస్తారు సార్? ఇట్లా ఒకరి సినిమాని సినిమాని పట్టుకొని మీరు చూడండి. ఈ వాగిన వాగుడు వాడిని చెప్పుతో కొట్టండి. ఎందుకు తీసినోడిని మాత్రం ముద్దు పెట్టుకోవాలా? తీసినోడే ముద్దు పెట్టుకోవాలి. సినిమా చూస్తే హత్తుకుంటారు. మీతో మీతో ఈ వర్షం చెప్పిస్తుంది. లేదు నిజంగా సినిమా చాలా పొరపాటు. సినిమా నిజంగా పొరపాటు. బాగుంది సినిమా. లేదు మీకు సినిమా బాగుండొచ్చు, కొన్ని సీన్లు అభ్యంతరంగా మీరు యాక్సెప్ట్ చేయాలి. అసలు అభ్యంతరంగా లేవండి, నిజంగా చాలా బాగుంది. లేకపోవచ్చు, ఉన్నాయి కదా కొందరికి. ఆయన కావాలని అలా లేదు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఈ జర్నలిస్ట్. బట్ అసలు దాసర్ గారు కరెక్ట్ కాదు. సో ఇది దాసర్ విజ్ఞాన్ గారు రివ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #. మీరు కూడా బ్రాహ్మణులు నిజంగా రేపిస్టులుగా ఈ సినిమాలో ప్రొజెక్ట్ చేసి ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఒకవేళ దాసర్ గారి వర్షన్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే, సినిమాలా చూడాలనిపిస్తే కూడా దానికి కూడా మీరు కామెంట్స్ పెట్టండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.